బొల్లం మల్లయ్య యాదవ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఎలా చూడొచ్చు, ఎందుకంటే ఉపరాష్ట్రపతి బరిలో ఒకరు తెలంగాణ నుంచి ఉంటే మరొకరు అక్కడి నుంచి వెళ్ళినారు. ఏది ఏమైనా ఇప్పుడు పార్లమెంటుకు సంబంధించి కావచ్చు, మిగతా వారు కావచ్చు, ఎటు చూసినా కానీ గెలవడానికి సంయుక్తంగా ఉన్న ఓటర్లు మాత్రం అటు బీజేపీ వైపు మొక్కుతున్నారు. ఎందుకంటే ఎన్డీఏ కూటమి వైపు మాత్రం బీజేపీ ఉంది ఒకవైపు, కానీ ఇండియా కూటమిలో అంత బలం లేకపోయినా మద్దతు తెలపాలంటే ఆ పార్టీ నుంచి వెళ్ళి వచ్చి ఈ పార్టీకి ఓటేస్తారా? మన తెలంగాణలో బీఆర్ఎస్కు ఉన్నాయి కూడా 4 ఓట్లే. కానీ ఇదే నేపథ్యంలో కేటీఆర్ కూడా చెప్పారు, ఎవరైతే తెలంగాణ రైతులకు సరిపడా యూరియా మందు అంటే ఎరువులో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎవరిస్తారు? ఇటు మోడీ చెప్తారా, అటు రాహుల్ చెప్తారా? చెప్తే వారికి మద్దతు ఖచ్చితంగా తెలుపుతారు. అంటే ఆంతర్యం ఏమిటి? మీరు 4 ఓట్లే అని చెప్పేసి చాలా ఈజీగా చెప్తా ఉన్నారు. వాజ్పేయి గారు బల పరీక్ష పెట్టినప్పుడు పార్లమెంట్ లో 1 ఓటుతోనే పాపం వీగిపోయింది. వారు ప్రధానమంత్రి పదవిని అవలీలగా తీసి బయటకు వెళ్ళిపోయారు. కాబట్టి 1 ఓటుతోనే ఎన్నో చరిత్రలో దాదాపుగా 1 ఓటుతోనే గెలుపోటములు శాసించినవి నిర్ధారించిన సంఘటనలు ఈ దేశంలో చాలా ఉన్నాయి. కాబట్టి మేము ఈ రోజు మామూలుగా స్టాండ్ తీసుకోవడానికి మా అధిష్టానం ఆలోచిస్తుంది. సుదర్శన్ రెడ్డి గారు అంటే మాకు వ్యక్తిగతంగా వ్యతిరేకత లేదు. వారు పచ్చి తెలంగాణవాది, డెఫినెట్ గా తెలంగాణవాదిగా వారిని సమర్థించాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ ఇప్పటి వరకు మామూలుగా రేపు రాహుల్ గాంధీ గారు వస్తేనే బీసీకి అవకాశం ఉంటుంది, 42% మేము అప్పుడు వచ్చిన తర్వాత చెప్తామని చెప్తూ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు మరి బీసీ అభ్యర్థిగా ఎందుకు ప్రపోజ్ చేయలేదు? బీసీ అభ్యర్థిగా పెట్టే ప్రయత్నం ఎందుకు చేయలేదు? అదే రాహుల్ గాంధీ గారు కేంద్రంలో అధికారంలో రాగానే 42% సాధ్యమవుతుందని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు అధిష్టాన పరంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంలో ఇంత పెద్ద కీలకమైన పదవికి ఉపయోగపడే వ్యక్తిని, ఒక బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలేకపోయారు? బీసీలలో మేధావులు లేరా? ఉపరాష్ట్రపతికి సరిపోయే అభ్యర్థి మేధస్సున్న వ్యక్తులు లేరా? అంటే కేవలం ఓట్ల రాజకీయాల కోసం అనేక రకాలుగా మాట్లాడుతూ ప్రసంగాలు చేస్తూ ఈ రోజు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆయా అవకాశాలు వచ్చినప్పుడు అవకాశాలకు తగ్గ సమర్థుల్ని ఎంపిక చేయటంలో కూడా మళ్ళీ వాళ్ళు ఒక వివక్ష చూపుతున్నారు తప్ప దీన్ని మామూలుగా సామాజిక కోణంలో ఎంతసేపు అధికారాన్ని పొందటానికి, అధికారాన్ని అనుభవించడానికి, అధికార లబ్ధి పొందటానికి, పదవులు పొందడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. సామాజిక సమీకరణాలను వాడుకొని తప్ప ఈ రోజు చేద్దామనే స్థితి లేదు. డెఫినెట్ గా ప్రస్తుతం ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో రైతాంగం యావత్ తెలంగాణ రైతాంగం ఈ రోజు యూరియా కొరతతో ఇబ్బంది పడతా ఉంది. ఈ యూరియా కొరత గురించి మాట్లాడట్లేదు, దానికోసం ప్రయత్నాలు చేయట్లేదు. ఆడ కేంద్రం, అధికారంలో ఉన్న కేంద్రం ఈ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో పొట్లాడైనా మామూలుగా సంప్రదింపులు జరిపోయినా వాళ్ళతో అలాట్ చేయించుకొని తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని 2 ప్రభుత్వాలు కూడా మర్చిపోయి రైతాంగాన్ని ఈ రోజు గాలి కుదిలేసి అనేక రకమైన మామూలుగా రాజకీయాల కోసమే ఆలోచిస్తుంది తప్ప రైతాంగ సమస్యల గురించి పట్టించుకునే పరిస్థితి ఈ రోజు ఇరు ప్రభుత్వాలు కూడా లేవు. కాబట్టి మా వాదన అంతా ప్రజా సమస్యల కోసం. ఆ రోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితేనే ఈ ప్రాంతానికి లాభం అవుతుందనే ఉద్దేశంతో 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న ఈ తెలంగాణలో ఈ రోజు ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. దానికోసం పోరాటం చేస్తాం. ప్రజలకు ఎవరైతే ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారో ఆ పక్షాన మేము కూడా మా మద్దతును ప్రకటిస్తాం. రైట్. మోహన్ రెడ్డి గారు, నమస్కారం అండి. మీకు ప్యానెల్ పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్తే. ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఉపరాష్ట్రపతి బరిలో ఒకరు తమిళనాడు నుంచి వెళ్ళి మరొకరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ ఉండాలి. ఈ రెండింటికి సంబంధించి ఒకటి ఇండియా కూటమి, ఒకటి ఎన్డీఏకు సంబంధించిన కూటమి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమికి బలం చేకూరుతున్న నేపథ్యంలో ఒకానొక టైంలో మాత్రం, ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కారు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ ఎవరికి మద్దతు తెలపబోతుంది అనుకోవచ్చు? మా అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారిని రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన తర్వాత ఆయన మా పార్టీ నిర్ణయం తీసుకోలేదు, ఇంకా మా పార్టీ కమిటీతో మాట్లాడుకొని తర్వాత మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. మాకు రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్, కానీ తెలుగు వాళ్ళు, మన ప్రాంతం వాళ్ళు, ఆయన సుదర్శన్ రెడ్డి గారు మా రాష్ట్రంలో కూడా ఆయన జడ్జిగా పనిచేయడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ కాకపోతే ఏమంటే రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్ కదా, ఎవరు ఎక్కడ ఏమనేది
ఎవరు ఎక్కడ ఏమనేది ఇంకా మేము ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మా అధినేత మా పార్టీ కమిటీలో మాట్లాడేసి తర్వాత మా రాష్ట్రానికి ఏది ప్రయోజనకరంగా ఎట్లా ప్రయోజనం జరుగుతుంది అనే దాన్ని ఆలోచన చేసి చేస్తారు. గతంలో కూడా మేము ఒకానొక సందర్భంలో నరేంద్ర మోడీ గారి సమక్షంలోనే విశాఖపట్నంలో మీటింగ్ జరిగినప్పుడు కూడా మేము మీ పార్టీకి మాకు ఎలాంటి సంబంధాలు అయితే లేవు, కానీ మేమైతే రాష్ట్ర ప్రయోజనం కోసం మీతో ఇప్పటికీ మేము బాగుండాలనే ఉద్దేశంలో భాగంగా ఉన్నామని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము పాటు పడతామనేది మా పార్టీ సిద్ధాంతము. అదేవిధంగా వాళ్ళలాగా మేమైతే అవకాశవాదానికి వాడుకోము, కానీ మేము రాష్ట్ర ప్రయోజనాలకు ఏం ఉపయోగపడతాయని దాన్ని చూస్తాం. రాష్ట్రంలో ఇప్పటికీ అనేక రకాలుగా వర్షాలు పడి రకరకాలుగా ఇచ్చినటువంటి హామీలు నెరవేరక రకరకాల ఇబ్బందులు జరుగుతున్నా కూడా కేంద్రం కూడా సరిగ్గా స్పందించిన సందర్భాలే స్పందించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఈ ఎన్నిక అనేది వాళ్ళు ప్రెస్టేజ్ అయితే మా రాష్ట్రానికి మాకు ప్రెస్టేజ్గా మా రాష్ట్రం బాగుండాలనేది మేము కోరుకుంటాం కదా. మా రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ఏ విధంగా మంచి జరుగుతుందని ఆలోచన చేసి మేము ఒక నిర్ణయం తీసుకొని చెప్తాం. అంతవరకు అయితే మేము ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకున్న తర్వాత దీని గురించి చెప్పడానికి అవకాశం ఉంటుంది. వెంకరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఎలా చూడొచ్చు? ఎందుకంటే ఒక దిక్కు బీజేపీ అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించిన వ్యక్తిని తమిళనాడు నుంచి వెళ్ళి నిలబెట్టారు రాధాకృష్ణన్ గారిని. ఎందుకంటే అతను సిపి రాధాకృష్ణ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నిలబెట్టగా ఇండియా కూటమి నుంచి వెళ్ళి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచారు. ఒక దిక్కు చూస్తే మాత్రం ఇండియా కూటమి తెలంగాణ ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది, ఎందుకు తెలుగు రాష్ట్రాలలో తెలంగాణను చాటుకోవాలి, మనకు ఇండియా కూటమిలో ఒక తెలుగు యువకుడు ఉండాలి, తెలుగు నాయకులు ఉండాలి, ఈ నేపథ్యంలో ఇండియా కూటమికి అందరూ కూడా సహకరించాలి ఖచ్చితంగా అనేది ఒక దేశం తీసుకొచ్చిండు. ఆంధ్రప్రదేశ్ మీద మాత్రమే వ్యాఖ్య చేశాడు. కానీ అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో టీడీపీ దిగి వస్తుందంటారా, మద్దతు తెలుపుతుందని అనుకుంటారా? ఇప్పుడు ఒకటే రాజమౌళి గారు, లైవ్లో ఉన్న మీతో పాటు మిత్రులందరూ కూడా నమస్తే. మీ మొదటి ప్రశ్న, టీడీపీ సపరేట్గా లేదండి. టీడీపీ అనేటువంటిది ఎన్డీఏలో ఒక భాగస్వామ్యం. ఎన్నికలకు ముందు కూడా మాకు ఒప్పందం ఉంది, ఎన్నికల తర్వాత కేంద్ర క్యాబినెట్లోను రాష్ట్ర క్యాబినెట్లోను అక్కడ ఇక్కడ కూడా టీడీపీ బీజేపీ జనసేన కలిసి పనిచేస్తున్నటువంటి ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏ సందర్భంలో వచ్చిందో మనకు అందరికీ తెలిసినటువంటిదే. భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్డీఏ కూటమి తరఫున చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ గారు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి అభ్యర్థిని ప్రకటించడం జరిగినటువంటి మాట మనకందరికీ తెలిసిందే. ఇప్పుడు నిన్న మొన్న మనకు వినిపిస్తున్నది ఏంటంటే ఇండి కూటమి వాళ్ళు జస్టిస్ తెలంగాణ బిడ్డ, తెలంగాణకు చెందినటువంటి జస్టిస్ బూచిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించినటువంటి ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. తెలంగాణవాది, విజ్ఞుడు, మేధావి, తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి, ఇవన్నీ ఆయనకు ఉండేటువంటి ఒక ప్రత్యేక లక్షణాలు. సరే, రాజకీయాల్లో అంత ప్రత్యేకత కనపడకున్నప్పుడు కూడా ఆయనకుండే అభిప్రాయాలు ఆయనకున్నాయి. ఇతను మాకు సమీప బంధువు. వాస్తవానికి మా ఊరు పక్క ఊరు ఒకటే, చాలా దగ్గర బంధువు కిందనే లెక్క. కాబట్టి ఒక 50 సంవత్సరాల నుంచి ఆయనను పరిశీలించేటువంటి ఒక అవకాశం నాకు దగ్గరగా లభించినటువంటి ఒక సందర్భం. నేను ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఒక విషయం చెప్తున్నాను. తెలంగాణ ఉద్యమ సందర్భం లోపల ఆయన చేసినటువంటి సహకారం ఏదైతే ఉందో, సలహాలు ఏవైతే ఉన్నాయో ఉపయోగించుకున్నాం. అప్పుడు జేఏసీగా నేను అక్కడ జేఏసీలో ఉన్నాను కాబట్టి ఇది సందర్భం. కాకపోతే నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో చాలా విషయాలు రాజకీయ అవగాహన లోపం స్పష్టంగా కనపడుతున్నట్టు. ఒక ముఖ్యమంత్రికి కనీస ఇక్కడ అక్కడో 10 మంది మంత్రులను కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టి ఆయన చేసినటువంటి ప్రసంగాన్ని చూస్తే ఆయనకి ఏ రాజకీయ మా పార్టీలో సభ్యుడు కాదన్నాడు. నిజమే, కాదు, అవునన్నా కాదన్నా కూడా ఆయన కాంగ్రెస్ను గౌరవించేటువంటి వ్యక్తి నాకు తెలుసు. జయపాల్ రెడ్డి గారితో ఉండే సంబంధాలు కానీ మేము అనేక సందర్భాల్లో వెళ్ళడం సంబంధించినటువంటి సరే, ఆయన వ్యక్తిగత అంశం, దాని గురించి నేను మాట్లాడాను. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏముంది? తెలుగు ప్రైడ్, తెలంగాణ బిడ్డ, తెలుగు ప్రైడు. కాబట్టి 2 రాష్ట్రాల్లో ఉండేటువంటి 42 మంది లోకసభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు, మొత్తం కలిపి 60 మంది, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు, బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ అందరు కలిపితే 60 మంది అవుతారు. రాజమౌళి గారు 60 మంది ఓటేయాలా మనము? అది మన తెలుగు రాష్ట్రానికి 2 రాష్ట్రాలకు లభించినటువంటి ఒక గొప్ప గౌరవం అనేటువంటిది భావించి, ఇంక్లూడింగ్ బీజేపీ, ఇక్కడ అక్కడ ఉండే బీజేపీ జనసేన పార్లమెంటు సభ్యులకు కూడా విజ్ఞప్తి చేసినాడు. ఇది నేను అందుకనే అంటున్నాను, ఎంత రాజకీయ అవగాహన లోపం ఉంది ఆయనకు అనేటువంటిది మరి గమనించాలి. మీరు ప్రశ్న అడుగుతున్నారు ఇప్పుడు విచిత్రంగా,
టీడీపీ వస్తుందా మీతో కలిసి అనేది? టీడీపీ మాతోనే ఉన్నదండి, ప్రభుత్వంలో ఉన్నామండి మేము. దాని సమస్య ఎక్కడొస్తుంది? సమస్య ఎక్కడొస్తుంది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడేస్తుంది? వేస్తారా వేయరా ఉంటారా ఏం చేస్తారో తెలియదు. మా మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు అక్కడ. ఆంధ్రలో జగన్ పార్టీ ఎక్కడేస్తుంది అనేటువంటి సమస్య. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, లోకసభలో ఎన్డీఏ కూటమికి 293 సభ్యులు ఉన్నారు రాజమౌళి గారు, 293, 543 టోటల్. రాజ్యసభలో ఎన్డీఏ కూటమికి 129, మొత్తం 245 మంది సభ్యులు. నేను ఇక్కడ లెక్కేసిన 422 సభ్యులు ఎన్డీఏ కూటమికి ఉన్నారు, లోకసభ రాజ్యసభ. ఇదే కదా ఓటింగ్లో పాల్గొనేటువంటి ఎలక్టరల్ కాలేజీలో ఉండేటువంటి సభ్యుల సంఖ్య. 788లో 422 మాకున్నాయి ఆల్రెడీ. నేను కాంగ్రెస్ చెప్తాను చూడండి, లోకసభలో వాళ్ళకు 234, రాజ్యసభలో 79, 313. ఎన్డీఏ కూటమికి ఇండి కూటమికే పోటీ జరిగితే మిగిలిన వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనండి, జగన్ పార్టీ అనండి, దేశంలో అనేక పార్టీలు ఇంకా ఉన్నాయి, చిన్న చిన్న పార్టీలు, ఒకరిద్దరు ఉన్నటువంటి వాళ్ళు 53 మంది సభ్యులు ఉన్నారండి టోటల్గా. అంటే ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమికి పోటీ జరిగితే మిగతా 53 మంది ఎక్కడ ఇస్తారు అనేటువంటి చర్చ. ఒకవేళ 53 మంది మాకు ఎగనెస్ట్గా వేసినప్పటికీ కూడా మేము 109 మంది ఇప్పుడు మాకు మెజారిటీ ఉంది, మేము సునాయాసంగా గెలుస్తాం. కాంగ్రెస్ కూటమి వర్సెస్ బీజేపీ కూటమి జరిగితే 109 మంది మేము అధికంగా ఉన్నాం. ఒకవేళ వాళ్ళంతా వ్యతిరేకంగా చేసింది అనేటువంటిది. అట్లా కాకుండా మేము అన్ని పార్టీలను కూడా, దేశంలో ఉండేటువంటి పార్టీలన్నిటిని కూడా మా నాయకత్వం, ఢిల్లీ నాయకత్వం అనేటువంటి సంప్రదింపులు చేస్తున్నట్టుగా కనపడుతున్నటువంటి సందర్భం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు చెప్పడం జరిగినటువంటిది, రాజ్నాథ్ సింగ్ గారు జగన్ గారితో మాట్లాడినటువంటిది. సరే, ఏం జరుగుతుంది అనేటువంటిది ఒక విషయం. కాబట్టి క్లియర్ కట్గా ఇవాళ ఎన్డీఏ కూటమి అభ్యర్థి బ్రహ్మాండమైన మెజార్టీ ఎవరు ఇక్కడ? ఎందుకంటే ఇదేమో లక్షల మెజార్టీ, వేరే మెజార్టీ ఉన్నటువంటిది సభ్యులు ఉన్నటువంటిది కాదు. గెలవబోతున్న సందర్భం లోపల రేవంత్ రెడ్డి గారు బీజేపీ సభ్యులకు విజ్ఞప్తి చేస్తాడు, టీడీపీ సభ్యులకు విజ్ఞప్తి చేస్తాడు. నన్ను మా హైకమాండ్ పొమ్మంటే కేసీఆర్ ఫామ్ హౌస్ పోయేస్తా అంటాడు. ఏం రాజకీయం అండి? రాజకీయాలలో కొన్ని విలువలు ఉంటాయి కదా. గెలవని సందర్భాన్ని 60 మంది వేయాలంట. నేను అడుగుతున్న ప్రశ్న రాజమౌళి గారు, మీ ద్వారా మొత్తం మిత్రులందరూ అక్కడ ఉన్నారు కదా, తెలుగు ప్రైడ్, తెలుగు ఆత్మాభిమానము, ఎన్టీ రామారావు గారు ఆత్మాభిమానం చెప్పిండు. ఎన్టీ రామారావు గారు పివి నరసింహారావుకి ఎప్పుడు మద్దతు ఇచ్చిండు? కరెక్ట్ చేయాలని నేను ఒకవేళ పొరపాటు చెప్తే మల్లయ్య యాదవ్ గారు నన్ను సరిదిద్దాలా. ప్రధానమంత్రిగా కాంగ్రెస్ ప్రకటించిన తర్వాత నంద్యాల నుంచి పోటీ చేస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారు 3 అంశాలతో పార్టీ పెట్టిండండి. తెలుగు ఆత్మగౌరవము, తెలుగు భాష, తెలుగు సంస్కృతి, దేశంలో దానికి ఉండేటువంటి ప్రత్యేకత గురించి చెప్పినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. దాంట్లో ఎవరికేం సందేహం లేదు, నేను డిస్ప్యూట్ చేయదలుచుకోలేదు దాన్ని. అంటే ఆయన ప్రధానమంత్రిగా ప్రకటించిన తర్వాత మన తెలుగువాడు ఒక ప్రధానమంత్రి అవుతున్నప్పుడు మనం పోటీ చేయడం అనేటువంటిది ఒక చాలా భావోద్వేగంతో ఆయన మాట్లాడి మద్దతు ఇచ్చిన సందర్భం ఉంది. ఇప్పుడు నిన్న ఈయన మాట్లాడతాడు ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతాడు? మన తెలుగు బిడ్డ, తెలంగాణ బిడ్డ కాబట్టి మద్దతు ఇవ్వాలా అంటే, సుదర్శన్ రెడ్డి గారు ఏమైనా వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయినాడా? ఎలక్ట్ అయ్యేటువంటి పూర్తిగా స్థాయిలో ఉన్నాడా? మూడవ ప్రశ్న నేను అడుగుతున్నటువంటి రాజమౌళి గారు, ఎందుకు రాజకీయ అవగాహన లేమి ఉంది రేవంత్ రెడ్డి గారి కంటే? తమిళనాడులో మనకంటే భావోద్వేగము, భాష, సంస్కృతి చాలా ఎక్కువ ఉంటుంది. మనమన్నా కొంత తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఒక పద్ధతి ఉంటాం. మనం కొంత కలిసి వస్తాము, కొంత విభేదిస్తాము, కొంత దూరంగా ఉంటాము, కొంత కలిసి వస్తాము, లేదా మనకున్నది. వాళ్ళకు ఉండేటువంటిది చూసింది 55 సంవత్సరాలుగా వాళ్ళు తమిళ్ కల్చర్, తమిళ్ సెంటిమెంటు మీద గెలుస్తున్నారు. వాళ్ళు జాతీయ పార్టీలకు అక్కడ ప్లేస్ దొరకలేదు కదా ఇంతవరకు. మరి వాళ్ళు 42 సీట్లు ఉన్నాయి వాళ్ళకు లోక్సభలో, వాళ్ళకు 18 సీట్లు రాజ్యసభలో ఉన్నాయి. మొత్తం కలిపితే 60 సీట్లు అవుతుంది. వాళ్ళ 60 సీట్లు మన తమిళ్ వాడు మన రాధాకృష్ణ వారు వాళ్ళ తమిళ్ ఏదైతే ఏంది, నిజానికి వాళ్ళేదే సీరియస్గా తీసుకుంటే, ఎన్టీ రామారావు గారు ఇక్కడ సీరియస్గా తీసుకున్నట్టుగా వాళ్ళు తీసుకుంటే మీ 60 మైనస్ అవుతాయి కదా. ఇది ఆలోచన లేకుండా రేవంత్ రెడ్డి గారు మన తెలుగు ప్రైడ్ అంటే వాళ్ళు అనొచ్చు కదా, రేపు మా తమిళ ప్రైడ్ అనొచ్చు కదా. మనమన్న కొద్దిగా ఉన్నాము, కొంత మన లెఫ్ట్ భావజాలము, రైట్ భావజాలము, తెలంగాణలో కొంత ఇటు అటు సర్దుకొని పోయేటువంటి తత్వం మనకు ఉన్నది. వాళ్ళకి అట్లా లేదు. ఏది చెప్తారో అది అయితే డిఎంకే లేకపోతే ఏడిఎంకే, ఇంకో మూడో పార్టీకి స్థానం ఉండేటువంటి అవకాశం అనేది కనపడతలేదు కదా. మనం గత 55 సంవత్సరాలుగా మన తమిళనాడు రాజకీయాలను నిశ్చితంగా పరిశీలిస్తే. కాబట్టి ఏం మాట్లాడుతుండో తెలియక రేవంత్ రెడ్డి గారు ఒక మేధావిని, ఆత్మాభిమానం ఉన్నటువంటి వ్యక్తిని, తన మొత్తం సర్వీసులో ఏ ఆరోపణ లేకుండా హైయెస్ట్ జ్యుడిషియరీ సిస్టమ్ని గౌరవించి పదవీ విరమణ చేసినటువంటి సుదర్శన్ రెడ్డి గారిని
జాతీయ స్థాయిలో అవమానం చేసేటువంటి కోణంలో ఆయన ప్రయత్నం చేసినాడు. ఉద్యమకారుడు కోదండరామ్ గారిని అట్లే చేసినాడు. కోదండరామ్ గారు ఏమి ఎమ్మెల్సీ సీటు అనేక అనుమానాలు ఉండి చివరికి ఇచ్చి మొన్న ఏం జరిగింది, ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టులో దానికి సంబంధించినటువంటి అంశం వచ్చేటప్పటికి గందరగోళంగా కనపడుతున్నటువంటిది. కాబట్టి ఆయన స్పష్టంగా మనకు కనపడుతుంది అంటే స్వయాన రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారుడు కాదు, తెలంగాణ ఉద్యమకారుడు కాదు, ఇది అందరికీ తెలిసినటువంటిదే. రైట్. ఉద్యమకారులైనటువంటి కోదండరామ్ గారిని జాతీయ స్థాయిలో, అదేవిధంగా ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారిని జాతీయ స్థాయిలో వాళ్ళ యొక్క పరువును తీసే పద్ధతి లోపల రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక పన్నాగం అని చెప్పి మేము భావిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆటోమేటిక్ గా బ్రహ్మాండంగా మెజారిటీతో. రైట్ వెంకరెడ్డి గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కృష్ణాంజలి గారు నమస్తే అండి. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. నమస్తే. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో హేమహేబీలు పోటీ పడబోతున్నారు. ఒకరైతే ఏదైతే రాధాకృష్ణ గారు, సిపి రాధాకృష్ణ గారు ఎన్డీఏకి సంబంధించిన అభ్యర్థిగా నిలబెడుతున్నారు. ఇండియా కూటమి నుంచి కూడా తెలంగాణకు సంబంధించిన సుదర్శన్ రెడ్డి బరిలో నిలబెట్టారు. హేమహేమీలు ఎందుకంటే ఇద్దరికీ ఉంది. ఇది ఈ ఎలక్షన్కి సంబంధించి మనం చూస్తే కనుక ఏదైతే ఎన్డీఏ కూటమిలో బలం చేకూరుస్తుంది, ఖచ్చితంగా విన్ అవుతారని. కానీ ఇక్కడ చూస్తే మాత్రం రాష్ట్రీయంగా కూడా మన ప్రాంతాల వారీగా విభజించాలంటే వాస్తవానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఒక తెలుగువాడు, ఖచ్చితంగా మీరు మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి అతను పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక ఇండియా కూటమికి సంబంధించి కూడా ఈ మాటలు మాట్లాడుతూ అటు ఎన్డీఏ కూటమికి సంబంధించి కూడా వారు కూడా అందరికీ ఫోన్లు చేస్తున్నారు. ఇటు వైసీపీకి కావచ్చు, మిగతా రాష్ట్రాలకు కావచ్చు. కానీ ఇక్కడ ఈ ఎన్నిక ఏదైతే ఉపరాష్ట్రపతి సంబంధించిన ఎన్నిక ప్రాంతీయ విభేదంగా చూస్తారా, లేదంటే పార్టీల విభేదంగా చూస్తారా? ఇప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళందరూ రాజకీయ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పారు. ఒకటి, ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా రాజకీయ పరంగా ఎన్డీఏ కూటమి ఒక అభ్యర్థిని నిలబెట్టింది. అదేవిధంగా ఇండియా కూటమి మిగతా వాళ్ళందరిని కలుపుకొని ఇంకొక అభ్యర్థిని నిలబెట్టారు. ఇది రాజకీయ పరమైనటువంటి అంశంగానే ఉంటుంది తప్ప ప్రాంతాల మధ్య సంబంధించినటువంటి అంశంగానో, ఆయన తెలుగుబడి కాబట్టి తెలుగు పార్టీ వాళ్ళందరూ ఇక్కడ ఉండేటువంటి అన్ని 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలను, లేదు అంటే ఇద్దరిలో ఎవరు తెలివైనటువంటి వాళ్ళు, ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు రాజనీతిజ్ఞులు ఇలాంటివి చూసి ఓట్లు వేసేటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఉండవు. ఇప్పుడు మొత్తం రాజకీయ పరమైనటువంటి అంశంగానే ఉంటుంది. అయితే ఇప్పుడు బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు అనుకుంటారు, ఆయన బాగా మాట్లాడారు, చాలా అద్భుతంగా చెప్పారు. ఏదో నాగార్జున రెడ్డి గారిని ఇట్లా అవమానించేటువంటి విధంగా ఇట్లా చేస్తున్నారు అని. నేను ఒకటి అడుగుతాను బీజేపీ నాయకుల్ని, మీకు ఆల్రెడీ మద్దతు ఉంది, మాకు పూర్తి మెజారిటీ ఉంది, మాకు 420 పైగా 24 ఏమో ఆల్రెడీ ఓట్లు ఉన్నాయి, మాకేం ఇబ్బంది లేదు అనేటువంటి విధంగా మీరు చెప్పేటప్పుడు మీకు రాజకీయ ప్రత్యర్థిగా ఉండేటువంటి వాళ్ళు ఇండియా కూటమి వాళ్ళని ఎలాగూ అడగరు అనుకోండి. మీకు ఎక్కడైనా సరే ఆయా రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ అని మీరు చెప్పుకునేటప్పుడు మీకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు మీరు గెలిచేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు ఓట్లు అడగాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? నేను ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశాన్ని ఉదాహరణగా చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వానికి రాజకీయ ప్రత్యర్థి కాదా? కూటమిలో బీజేపీ ఉందా లేదా? కూటమి తరపున మీరు ఎన్డీఏ తరపున, ఎన్డీఏ ప్రభుత్వం కదా ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఎన్డీఏ కూటమి తరపున కదా మీరు మీ అభ్యర్థిని, రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టింది రాధాకృష్ణన్ గారిని. మీరు ఇప్పుడు అలాంటప్పుడు మీ రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని మీరు మద్దతు, మీ రాజ్నాథ్ సింగ్ మద్దతు అడగాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎందుకు ఈ దిగజారుడు రాజకీయాన్ని మీరు చేస్తున్నారు? ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, దిగజారుడు రాజకీయాలని ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీకు ఆల్రెడీ పూర్తి మద్దతు, మీకు మెజారిటీ ఉన్నప్పుడు, మీరు గెలుస్తారని ధీమా ఉన్నప్పుడు, ఇండియా కూటమి గెలిచే పరిస్థితి లేనప్పుడు, న్యూట్రల్గా ఉండేవాళ్ళు అసలు ఎవరికి అవతల వాళ్ళకి వేసినా కూడా గెలుస్తారని మీరే చెప్తున్నప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు మద్దతు? ఎందుకు అడిగారు మద్దతు? దీని వెనక ఏముంది అంటే, మీరు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో, జనసేనతో పొత్తులో ఉండి, మీ కూటమి ప్రభుత్వం ఉండి, మీరు ఇంకే తెర వెనక ఈ విధమైనటువంటి ఏ రాజకీయాలు అనాలి దీన్ని? జగన్మోహన్ రెడ్డితో మీరు నడిపేటువంటి రాజకీయాలని ఇప్పుడు మాత్రమే మీరు మద్దతు అడిగారంటే కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు ఆయన మీ ఎన్డీఏ కూటమిలో లేడు. అయినా మీరు అడిగినా అడగకపోయినా ఒక చేయి ఎత్తమంటే 2 చేతులు ఎత్తాడు.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరు మద్దతు అడిగారు, ఆయన మద్దతు ఇస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అక్రమాలు చేశాడు, అవినీతి చేశాడు, అరెస్ట్ చేస్తామని ఇక్కడేమో మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతాడు. మీరేమో ఆయనకు మద్దతు ఇచ్చేటువంటి విధంగా ఆయన మద్దతు తీసుకునేటువంటి విధంగా వ్యవహరిస్తే ఇంకేం అరెస్ట్ చేస్తారు, ఇంకేం చేస్తారు? తెలుగుదేశం మా ఎన్డీఏలో కూటమిలో భాగస్వామి పార్టీయేగా. అసలు వాళ్ళు మద్దతు ఏంది? అసలు వాళ్ళు మా ఎన్డీఏ కదా అని అడుగుతున్నాడు ఇప్పుడు ఆయన వెంకటరెడ్డి గారు. నేను ఒకటి అడుగుతాను, అసలు ఈ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించడానికి ఈయన ఎన్డీఏ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి? మీరు ఎన్డీఏ అభ్యర్థిని ఈ రోజు చెప్తున్నారు. ఎన్డీఏ మిత్రులు ఎవరితో అన్నా సరే మీరు సంప్రదింపులు జరిపారా? ఎన్డీఏ మీటింగ్ పెట్టారా? ఎన్డీఏ మీటింగ్ పెట్టి ఎదుగు ఎన్డీఏ అభ్యర్థిగా మనం పలానా వ్యక్తిని పెట్టాలనుకున్నాం అని సంప్రదింపులు జరిపారా? ఇదేనా మిత్రులకి ఇచ్చేటువంటి గౌరవం? మీరు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మిత్రుల్ని మీ దగ్గర తెలుగుదేశం జనసేనలు పెట్టుకొని వాళ్ళ రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తికి మీరు ఈ రోజున ఆయన మద్దతు తీసుకుని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకొని భవిష్యత్తులో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇది ఆంధ్రప్రదేశ్లో త్రిపుల్ ఇంజన్ సర్కారా, ఏమన్నా డబుల్ ఇంజన్ సర్కార్ కాదు? జగన్మోహన్ రెడ్డితో మీరు తెర వెనక మంత్రాలు జరుపుతారు, తెర వెనక మీరు మిత్రత్వం ఉంటుంది, తెర ముందు మాత్రం చంద్రబాబు నాయుడుతోనూ పవన్ కళ్యాణ్తో మిత్రత్వం ఉంటుంది. దీన్ని ఏం రాజకీయం అన్నది? ఇక తెలుగుదేశం పార్టీ కూడా ఈ తెలుగుదేశం పార్టీ కనీసంగా అయ్యా మాకు రాజకీయ ప్రత్యర్థి ఇతను తప్పులు చేశాడు, అరెస్ట్ చేయాలి, ఇతను అరెస్ట్ చేయకుండా అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి మీ దగ్గరకు వస్తున్నాడు, కనీసం అతని మద్దతు మనకు అవసరం లేదు, తీసుకోవద్దు అని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ సమావేశంలో అంతర్గత సమావేశంలో అలాంటి పరిస్థితి ఉందా ఈ రోజున తెలుగుదేశం పార్టీకి? లేదు. సరే, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇందాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు? ఏమంటే మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, మేము అందుకనే మాకు రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేస్తే మా నాయకుడు మద్దతు ఇస్తా అన్నాడు. ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డిని, మీకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అయ్యా, మీరు ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం షరతులు పెట్టి మీరు ఎన్డీఏ అభ్యర్థికి, ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారు చెప్పండి రాష్ట్ర ప్రజలకి. ఏం కడప విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని వాళ్ళు ముక్కలు చేసి అమ్మటానికి వాళ్ళు రెడీ అయిపోయారు కూటమి తరఫున. ఇప్పుడు ఈ రోజున మీరేమైనా కాపాడటానికి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడటానికి మీరు మాకు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయొద్దు, మేము మీకు మద్దతు ఇస్తాము అనేమన్నా షరతు పెట్టారా? లేదు అంటేనేమో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి నిధులు మేము ప్రతిపక్షమైనా సరే రాష్ట్ర డెవలప్మెంట్ కావాలి మాకు, అందుకని మేము వాళ్ళు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన చేయలేకపోతే కాబట్టి మీరు మా తరపున పోలవరానికి, అదేవిధంగా రాజధాని నిర్మాణానికి మీరు డబ్బులు ఇవ్వండి, డెవలప్మెంట్ చేయండి, అందుకని మేము మీకు మద్దతు ఇస్తాం అని ఏమన్నా కండిషన్లు పెట్టారా? ఏంటి మీ యొక్క రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి, జాతి ప్రయోజనాలు ఏంటి? మీ ప్రయోజనాలు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి రేపో మాపో అరెస్ట్ చేయబోతున్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతున్నారు లిక్కర్ కేసులో. అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి వివేకానంద రెడ్డి హత్య కేసు అవినాష్ రెడ్డి నిందితుడుగా మళ్ళీ తిరగదొట్టడానికి సుప్రీంకోర్టులో వేశారు. దానికి సంబంధించినటువంటి వ్యవహారం సుప్రీంకోర్టు వ్యవహారం ఉంది. లిక్కర్ కేసులో ఈడీకి సంబంధించిన రంగంలోకి దిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కానీ లేదా భవిష్యత్తులో ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్ కాకుండా ఉండాలన్నా, లేకపోతే అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మళ్ళీ తిరగదొడకుండా ఉండాలన్నా, మీ ప్రయోజనాల కోసం, వీటి కోసమా మీరు ఈ రోజున బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ అభ్యర్థికి మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 40% ఓట్లు ఇస్తే మీరు తాకట్టు పెట్టి చేసేటువంటి రాజకీయాలు ఇవే? నేను ఒకటి అడుగుతాను, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఇది ఒక కూటమి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇవన్నీ కూడా ఈ రోజున ఒకే తోన ముక్కలు. ఇప్పుడు బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లోనేమో మేము రాష్ట్రంలోని, కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కారు, మిత్రులు ఉన్న చోట కూడా డబుల్ ఇంజన్ సర్కారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఏంటి? ఈ త్రిపుల్ ఇంజన్ సర్కార్. ఆంధ్రప్రదేశ్లో ఓట్లేసినటువంటి ప్రజల్ని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు కూటమికి సంబంధించినటువంటి ప్రజలు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల చెవుల్లో పూలు పెట్టి మభ్యపెట్టి ఈ విధంగా మొత్తం బీజేపీకి ఒత్తాసు పలికేటువంటి పరిస్థితి ఉంది. మీ బీజేపీ రాజకీయాలు నచ్చితే ఓకే కాదంట, రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ ఏం చేసింది, మీరు ఏం అడిగారు, ఏం తెచ్చారు అనేటువంటి దాని మీద ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి దాని మీద మీరు దేనికోసం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలను తాకట్టు పెడుతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, వీళ్ళెవరైనా సరే ఈ రోజున ఈ విధమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి విషయంలో రాజకీయాలు. వెంకటరెడ్డి గారు ఇందాక నీతి జాతి గురించి, వీటి గురించి చాలా మాట్లాడారు. మీరు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ నీతితో మీరు మద్దతు తీసుకున్నారు? ఆంధ్రప్రదేశ్లో మీ రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి వ్యతిరేక
ఎట్లా మద్దతు తీసుకున్నారు చెప్పండి మీరు. రైట్, ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి కృష్ణాంజనేయులు గారు. కృష్ణాంజయ్ గారు ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో? విశ్లేషకులు మాత్రమే, ఏ పార్టీకి సంబంధం లేదు. మల్లానే యాదవ్ గారు, మల్లా యాదవ్ గారు. ఇప్పుడు ఇందాక మా పార్టీ పరంగా ఇంటి ఓట్లు వేస్తారు, మా పార్టీకి ఇంత బలం ఉందని చెప్పేసి ఎంకన్నా చెప్తా ఉన్నాడు, బాగానే ఉంది. కానీ ఆత్మ ప్రబోధం మేరకు మేము ఓట్లు వేస్తామని చెప్పిన సందర్భం, ఆత్మ ప్రబోధం మేరకు ఓట్లు వేయమని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. Yes. అదే రకంగా మీకు సంపూర్ణమైన మద్దతు మెజారిటీ ఉన్నప్పుడు ఈ రోజు వేరే వాళ్ళని సంప్రదించాల్సిన అవసరం ఏముంది? అన్ని పార్టీ వాళ్ళని మేము సంప్రదిస్తాం, మద్దతు కూడా చెప్పేసి చెప్తారు మేమున్నది. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేసిరని మీరే చెప్తున్నారు, అది బయటకు వచ్చింది. అదే రకంగా అన్ని పార్టీ వాళ్ళ మద్దతును కూడగడతామని చెప్పేసి మీరే చెప్తా ఉన్నారు కదా, మీ అధిష్టానం చెప్తుంది కదా. మీకు మెజారిటీ ఉన్న తర్వాత మళ్ళీ అన్ని పార్టీల మద్దతు కూడగొట్టాల్సిన అవసరం ఏమున్నది? అందరి సహకారం తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది? మీకు ఉన్న పక్షం, ఎన్డీఏ పక్షంలో ఉన్న మిత్రులే కనీసం చర్చ లేకుండా అభ్యర్థిని ప్రకటించేది. మరి ఈ రోజు మళ్ళీ వేరే వాళ్ళని మీరు మద్దతు తీసుకుంటామని చెప్పేసి అని అంటున్నారు. సరే, మీరు గెలుస్తారనే ధీమా మీకు ఉంటే ఉండొచ్చు, కానీ గెలుపోవటంలు అనేది రేపు ఎవరో ఒకళ్ళు ఓడిపోతారు, ఎవరో ఒకళ్ళు గెలుస్తారు. ఎన్నో రకంగా మిరేకిల్స్ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ఆత్మప్రబోధం వరకు ఓట్లేస్తారా, మిగతా పక్షాలని ఏకమైతే ఏది ఏమైనా ఈ రోజు మామూలుగా దేశానికి ఉపయోగపడే మేధావులు ఉండాలని జరుగుతున్న ఈ ఎన్నికలలో ఇప్పటి వరకు చెప్తున్న మామూలుగా బీసీగా ఛాయ్ వాలా ప్రధానమంత్రి మరి ఇటువంటి కీలకమైన పదవులలో అవకాశం వచ్చినప్పుడు ఈ బలహీన వర్గాలు, అత్యధిక శాతం జనాభా కలిగిన వర్గాలకు అవకాశం ఇవ్వాలనే ఆలోచన ఎందుకు చేయట్లేదు అధిష్టానం? దీని వెనక ఉన్న శక్తి ఏంది? అదే రకంగా రేవంత్ రెడ్డి గారు పొద్దులేస్తే 42% నేను దానికి కమిట్ అయి ఉన్నా అని అంటాడు. ఈయన తీర్మానం చేస్తాడు అసెంబ్లీలో ఒక్కరోజు కోసం. ఆడ విపక్షాలు గట్టిగా మాట్లాడిన తర్వాత మళ్ళీ మొన్న కోర్టు ముట్టికాయలు వేసిన తర్వాత ఎన్నికలు తప్పకుండా పెట్టాలని అంటే ఒక ఆర్డినెన్స్ కోసం గవర్నర్కి ఆర్డినెన్స్ ఇవ్వాలని చెప్పేసి జంతర్ మంతర్ దగ్గర మళ్ళీ ఒక రోజు కండోలు వేసుకొని ధర్నా చేసినట్టు చేసి ఇది కేంద్రం మీద నెట్టేసే ప్రయత్నం చేస్తాడు. మరి అంత ప్రేమ కలిగిన వ్యక్తి ఒకవేళ ఉపరాష్ట్రపతిగా ఇప్పుడే అభ్యర్థినే ప్రకటిస్తే అన్ని వర్గాలు కూడా ఏకమై ఒకవేళ గెలిపించే అవకాశం ఉంటుండేనేమో, గెలిస్తే మామూలుగా బీసీలకి న్యాయం జరుగుతుండేనేమో. మరి ఆ విషయమైన దాంట్లో ఎందుకు చొరవ తీసుకోలేకపోయినారు రేవంత్ రెడ్డి గారు? కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈ రోజు ఎన్నికలు నిర్వహించో లేకపోతే ఉన్నంత వరకు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ రోజు సంపూర్ణంగా మీరు అంతకుముందు ఎన్నికలలో ఏమన్నారు? జనరల్ ఎన్నికలన్నా 400 పార్ అన్నారు. ఏడికొచ్చింది? ఇవాళ మిత్రుల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఇక మీ లెక్క మీకున్నది, మా లెక్క మాకున్నది. ఎంత కానీ ఇప్పుడు లెక్క మీకు కూడా ఉంది కదా, ఎవరి లెక్కలు వాళ్ళకే ఉంటాయి. మీ లెక్కలు కూడా వేసుకోవాలి రాజకీయాలలో ఎవరి లెక్క మరి అయిపోయాయి. అది ఎందుకు ప్రస్తావన? మీ లెక్క సరిగ్గుంటే మాకు చెప్తే బాగుండే. రైట్, మల్లా యాదవ్ గారు ఒక్క నిమిషం, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తా. మోహన్ రెడ్డి గారు, కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కు భయపడతారని, అరెస్ట్ కోసం భయపడి ఓటేస్తాడని జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటివన్నీ చేసేట్టుకుంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అరెస్ట్ చేస్తామని చెప్పినప్పుడే కాంప్రమైజ్ అయ్యి ఆ రోజు కేంద్రంలో మంత్రి పదవి ఇస్తామన్నప్పుడు తీసుకునే వాళ్ళు. ఆయన గురించి తెలియకపోతే అట్లా మాట్లాడితే ఎట్లా? తెలుసుకోవాలి ఏమవుతుంది. అరెస్ట్ చేస్తే 2 రోజులు ఉంటారు, వస్తారు. అమిత్ షాని అరెస్ట్ చేసినారు, గతంలో చంద్రబాబును అరెస్ట్ చేసినారు, అనేక మంది జాతీయ నాయకులను కూడా అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితేనే పోయి వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి కాళ్ళు కొట్టుకోవాల్సినంత అవసరం ఏం లేదు. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలకు ఏదైనా డిమాండ్ పెడతాం. ఇప్పుడు హామీ ఇవ్వలేదు కదా, మేము పోయి హామీ ఇచ్చి మీకు ఓటేస్తామని చెప్పలేదు కదా. గతంలో చేసింది వాస్తవమే. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినారు మీకు తెల్లా? చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు తిట్టుకుండా తిట్టారు. తిట్టినటువంటి వ్యక్తి మళ్ళీ ఏం చేసినారు? రాష్ట్రపతి ఎన్నికలు వచ్చినప్పుడు ఆయనే మద్దతు పలికించినాడు. కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇస్తాడని నమ్మకం వాళ్ళకు లోపల ఉండకపోవచ్చు. తెలంగాణలో ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ మీద పోటీ పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు పక్కకు తప్పుకున్నారు. అదే కూటమిలో ఉన్నటువంటి జనసేనకు సంబంధించిన వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ పోటీ చేసినారు తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ముగ్గురు కలిసి చేసినారు. కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏ పార్టీ ఎవరితో ఉన్నారో ఎవరికి తెలియడం లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళతో కలిసి ఉన్నట్టుంది ఎక్కువ. తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రాష్ట్రము దేశం అంతా అనుకుంటున్నారు. అట్లాంటప్పుడు ఒకవేళ ఈ ఆత్మ ప్రబోధం ఏమన్నారంటే వేస్తారేమో. ఇప్పుడు ఈ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు. ఏమని? బీహార్లో
కూటమి ఓడిపోతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు బయటకు వస్తాడు, బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పడిపోతుంది అని చెప్పి ఇచ్చినారు. అవును, ఎవరెవరికి ఏమేమి జరుగుతాయో, ఎవరెవరి ఆలోచన ఏమేమి ఉందో కావని చెప్పలేము కదా. కానీ మేము రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేస్తున్నాం తప్ప మేము రాష్ట్రానికి భయపడ్డు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అరెస్ట్ చేస్తారని భయపడి, లేక ఈ కేసు భయపడి, ఆ కేసు భయపడి అనుకుంటే ఎప్పుడో సరెండర్ అయిపో అసలు రాజకీయాలే చేసేవాడు కాదు. రాష్ట్రంలో రాజకీయాల్లోకి రాకమునపే 1,00,000 కోట్ల అవినీతి చేసినారని చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు, 16 నెలలు జైల్లో పెట్టినటువంటి ఈ పెద్ద మనుషులు, ఇలాంటి వ్యక్తులు ఎన్ని చేసినా ఎన్ని కుయుక్తులు పడినా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా కాలర్ ఎగేసే రాజకీయాలు చేసినాడు, ఈ రోజు కూడా కాలర్ ఎగేసే చేస్తాడు. కాకపోతే ఏమంటే అక్కడ ఇప్పుడు మేము సపోర్ట్ చేసినంత మాత్రాన ఇండియా కూటమి గెలిచదు, అక్కడ ఎన్డీఏ కూటమి ఓడిపోదు. అవి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమేమి పరిష్కారానికి అవకాశం దొరుకుతుందో పార్టీ మీటింగ్ లో మేము చర్చించుకున్న తర్వాత సపోర్ట్ చేద్దాం లేదా అనేది నిర్ణయించుకుంటాం, లేక సైలెంట్గా ఉండాలనేది నిర్ణయించుకుంటారనేది మేము చెప్పినాం తప్ప ఇప్పుడు మేము పోయి రాజ్నాథ్ సింగ్ గారు మాకు ఫోన్ చేసినారు, మేము రెడీగా మీ వెనక రెడీగా ఉన్నాతో ఎత్తుకొని పరిగెత్తి వస్తామని మేము చెప్పలేదు కదా. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. అంతలోనే త్రక్కన నిందలేసేస్తే ఎట్లా? రాష్ట్రంలో వాళ్ళు చేసినటువంటి అవినీతులు చాలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి దాదాపు 6,500 కోట్ల రూపాయలు మద్యం కుంభకోణం పైన ఆయన స్టే తెచ్చుకున్నాడు, 24 కేసుల మీద ఆయన స్టే తెచ్చుకున్నాడు. ఇవన్నీ పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద అవినీతి చేసినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రాష్ట్రంలో తప్పు చేసినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు అన్నట్టు ముద్ర వేయడానికి ప్రయత్నం చేయడం చాలా మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నిష్పక్షపాతంగా పరిపాలన చేసినారు. మీలాంటి మేధావులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలనను గమనించకుండా కేవలం వాళ్ళు ఏదో మాట్లాడినారు, వాళ్ళ మీడియా మాట్లాడింది, ఆ మీడియా మాట్లాడిందే కరెక్ట్, ఆ పార్టీలు మాట్లాడిందే కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు అనే దానికి ప్రయత్నం చేసేటవుతుంది. ఉదయం 10 గంటలకు షాపులు తెచ్చి రాత్రి 8 గంటలకు క్లోజ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వం తరఫున పెట్టి అధికారులను పెట్టి అమ్మించి ప్రభుత్వానికి జమ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరులు అయితే ఈ రోజు గ్రామ స్థాయి నుండి, మండల స్థాయి నుండి, నియోజకవర్గం, జిల్లా హెడ్ క్వార్టర్లు మొత్తం మళ్ళీ ఇప్పుడు షాపులు బార్లు మళ్ళీ సపరేట్ గా పెట్టి రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళు నీతివంతులు ఎట్టవుతారు? మేము అవినీతి పరులు ఎట్టయితాం? మేము నిష్పక్షపాతంగా పరిపాలన చేసినాం, ఎక్కడ తప్పు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. ఆ మంచి పరిపాలన చేసినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక విధమైనటువంటి అభియోగాలు మోపి ఆయన డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంలో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేసినా నిరూపించుకోవడానికి వీళ్ళకి ఒక్క ఆధారం కూడా దొరకలేదు కదా. ఏదో ఒకటి తిరిగేస్తుంటే వీళ్ళు చేసినటువంటి హామీలు, వీళ్ళు చెప్పినటువంటి హామీలు ఏది నెరవేర్చకుండా, ఇచ్చినటువంటి హామీ కూడా సక్రమంగా జరగకుండా వాటికి ఎక్కడో ఒకటి అంతరాయం జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద డైవర్ట్ చేసి మళ్ళీ ఇస్తామనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నారు. మన చూసి జూనియర్ ఎన్టీఆర్ గారిని వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు చండాలంగా తిట్టారు. దాన్ని డైవర్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకో రకమైనటువంటి ఆరోపణలు చేసుకుంటూ వస్తారు. ఇట్లా వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ లో పూర్తి ఫెయిల్ అయినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనం తండోపతండాలుగా వస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకొని ఇతర పార్టీలు మాట్లాడుతున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన కృష్ణాంజనేయులు లాంటి వాళ్ళు కూడా మాట్లాడితే బాగుండదన్న. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుండేదని ఆయన మొత్తం 70,000 కోట్లు డైరెక్ట్ జనాలకే ఇచ్చినాడు కదా. అలాంటి వ్యక్తి అవినీతి చేసినాడంటే వీళ్ళు లక్షల కోట్లు అప్పులు చేసి ఒక్కటి కూడా ఇంతవరకు ఏది చేసిన సందర్భాలు లేవు. అమరావతి పేరు మీద రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అక్కడ మొత్తం అంతా డబ్బులు పెడతామంటున్నారు, అన్ని నిధులన్నీ అక్కడే కేటాయించినామంటారు. ఒకటి గుణాది పర్లేదు. ఇప్పుడు గుంతలు నీళ్లు మొత్తం ఇప్పటికీ మునిగిపోతానుంది. మోహన్ రెడ్డి గారు మనతో గౌరీ సతీష్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. గౌరీ సతీష్ గారు సార్ నమస్కారం, చెప్పండి. నమస్తే. ఒక దిక్కు ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి అక్కడ సిపి రాధాకృష్ణను ఎన్డీఏ అభ్యర్థిగా నిలబెట్టినటువంటి నేపథ్యంలో ఇండియా కూటమి నుంచి అభ్యర్థిగా తెలంగాణకు చెందినటువంటి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. ఈ నేపథ్యంలోనే ఓట్ శాతం లేకున్నా కానీ తెలంగాణకు చెందిన సుదర్శన్ రెడ్డిని బరిలో దింపడానికి కారణాలు ఏమై ఉంటాయి? ఇండియా కూటమికి సభ్యర్థమైన నిబద్ధత ఉంది, దీనికి సంబంధించినటువంటి ఓట్ శాతం ఎక్కువ ఉన్నా కానీ గెలుస్తామనే ధీమా ఉన్నా కానీ వాళ్ళు కూడా ప్రత్యర్థులకు సంబంధించి కావచ్చు, లేదంటే ఇతర నాయకులకు సంబంధించి, ఇతర పార్టీలకు సంబంధించి వారిని కూడా ఓట్లకు సంబంధించి వాళ్ళు అడుగుతున్నారు మద్దతు తెలపాలని. ఒక దిక్కు గెలుస్తామనే ధీమా ఉన్నా కానీ వాళ్ళు అడుగుతున్నారు, ఒక దిక్కు గెలవలేకపోతామనే ధీమా ఉన్నా కానీ తెలంగాణ బరిలో సుదర్శన్ రెడ్డిని నిలబెట్టారు. ఏ ధీమాతో నిలబెట్టారు? ఎవరి మద్దతు తెలుపుదామని నిలబెట్టారు? ఎవరి మద్దతు అడిగితే ఒకవేళ కూటమి డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న నేపథ్యంలోనే తెలంగాణకు చెందినటువంటి సుదర్శన్ రెడ్డికి బరిలో నిలబెడితే ఓట్లు వేస్తారా, వాళ్ళు మద్దతు తెలుపుతారా? ఎలా చూడొచ్చు? ముందుగా ఎన్డీఏ కూటమి గౌరవ ప్రధానమంత్రి గారు కానీ, అమిత్ షా గారు కానీ ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి ధన్గడ్ గారిని ఏ కారణం చేత రాజీనామా చేయించారో
యావత్ భారతదేశానికి సమాధానం చెప్పకపోవడం అనేది శోచనీయ అంశం. ఎందుకనంటే చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఒక భారత ఉపరాష్ట్రపతిని అకారణంగా రాజీనామా చేయించినటువంటి పరిస్థితి మన భారతదేశంలో భారతీయ జనతా పార్టీ చేసిందనేది మనం అందరం కూడా గ్రహించవలసినటువంటి అంశం. దాని కారణంగానే భారతదేశంలో ఉన్నటువంటి అందరూ ప్రజాస్వామ్యవాదులు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించబడాలి, ఒక కాల పరిమితి కోసము రాష్ట్రపతిని గాని ఉపరాష్ట్రపతిని గాని నియమించినప్పుడు అకారణంగా వారిని రీకాల్ చేయడం అంటే వారిని రాజీనామా చేయించడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే అనేది మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అంశం సాటి భారతీయుడిగా. దాంతో పాటుగా ఇండియా కూటమి అనేది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. దానికి అనువైనటువంటి వ్యక్తి జస్టిస్ గా ఎన్నో న్యాయబద్ధమైనటువంటి తీర్పులు ఇచ్చినటువంటి ఎన్నో ఉన్నత న్యాయస్థానాల్లో పనిచేసినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఉపరాష్ట్రపతిగా ఎన్నిక చేయడం అనేది మనం అందరం కూడా ప్రత్యక్షంగా చూడడం అనేది జరిగింది. సో దాంట్లో భాగంగానే ఇటు తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలుగు ప్రజలకు కానీ దక్కినటువంటి అవకాశంగా ఒక తెలుగువాడిగా మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అంశం. అందులో భాగంగానే ఎన్డీఏలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు ఎక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇండియా కూటమి వైపు వెళ్తాయో అని అభద్రతా భావంతో భారతీయ జనతా పార్టీ ఈ విధంగా చేస్తుందనేది మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అంశం. కానీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించబడాలి. ప్రజాస్వామ్యం అనేది ఈ దేశానికి వెన్నెముక లాంటిది కాబట్టి యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థను ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ప్రజాస్వామ్య దేశాలన్నీ కూడా తలమానికంగా భావిస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించే అవకాశాలు ఉన్నాయనే ఆలోచనతోటి మాత్రమే భారతీయ జనతా పార్టీ ఆ విధంగా చేస్తుందనేది మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అంశం. దాంతో పాటుగా ఓటరు మహాశయులైనటువంటి ఎవరైతే రాజ్యసభ సభ్యులు ఉన్నారో వారందరూ కూడా ఎక్కడ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి వారి ఆత్మ ప్రబోధానుసారం ఓటేస్తారో మరి అప్పుడు మా ఉనికికే ప్రసాదం కలిగే అవకాశం ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది. కాబట్టి ఈ విధంగా అప్పీల్ చేస్తా ఉందనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. మేము ఇప్పటికి కూడా ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలను వారు ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి గారు సుదర్శన్ రెడ్డి గారు ఒక న్యాయ కోవిదులు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆ విధంగా చేస్తుందనేది కూడా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా సాటి భారతీయుడిగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి అనేది మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అంశం. రైట్. గంగాపురం వెంకరెడ్డి గారు చెప్పండి. ఒక దిక్కు గెలుస్తామనే ధీమా ఉంది, ఓట్ శాతం కూడా అన్నీ ఉన్నాయి, అయినా కానీ ఇతరులను ఎందుకంటే ఇప్పుడు మనకు కృష్ణాంజనేయులు గారు అడిగినట్టుగా వైసీపీకి సంబంధించిన నేతృత్వంలో అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది, అంటే 3 పార్టీలకు సంబంధించిన కూటమి, అంటే ప్రత్యర్థిని ఓటు అడగాల్సిన మద్దతు తెలుపమని అడగాల్సిన పరిస్థితి ఎలా ఉంది? అంటే ఈ 2 పార్టీలను కూటమి ప్రభుత్వంలో 2 పార్టీలను అవహేళన చేసినట్ట, అవమానపరిచినట్ట, లేదు అంటే వెనకాల దోబూచులాట ఎందుకు? అదేవిధంగా రేపు కూడా తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీకి కూడా ఫోన్ వస్తుంది అనేది మాత్రం వినికిడి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కేసులకు సంబంధించి కావచ్చు అన్నది, ఒకవేళ కేసులు 0 ఎన్డీఏ హీరో అనే సిద్ధాంతం ఏమన్నా ఉందా? ఇప్పుడు ఒకటండి, కేసులు అనేక మంది మీద, అనేక మంది ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద ఈ దేశంలో ఉన్నమాట వాస్తవం. సరే, అవి ప్రూఫ్ అవుతున్నాయా, ప్రూఫ్ కాలేదా, అదంతా అవన్నీ కూడా మాట్లాడిన మాటలలో అప్పుడు బీజేపీ పార్టీ మాట్లాడింది ఇప్పటికీ మాట్లాడుతుంది కదా, అది ఒక్కసారి వెనుకకు తీసుకుంటారా? లే ఇప్పుడు వినండి,
ఆంజనేయులు గారు మాట్లాడితే నేను అక్కడ కాంగ్రెస్ ప్రతినిధి ఏమో అనుకున్నాను, ఎందుకంటే ఆయన 3 పార్టీలను వరుస పెట్టి కాదు చెప్తున్నాడు కాబట్టి. ఓన్లీ నేను అనుకున్నా, విశ్లేషకుడు అనుకోలేను, Okay. విశ్లేషకుడు అనుకోలేను నేను. సహజంగా విశ్లేషకులు బ్యాలెన్స్ గా అన్ని పార్టీలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతుంటారు. సరే, నేను ఫస్ట్ టైం ఆయన డిబేట్ చేసిన, నేను ఏమంటున్నా రాజమౌళి గారు అంటే, గతంలో ప్రెసిడెంట్ ఎలక్షన్ అయింది, ముర్ము గారు ఎలక్షన్ అయింది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, నా జ్ఞాపకం ఉన్నంత వరకు సరిదిద్దాల. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓటు వేసింది, టీడీపీ ఓటు కూడా వాళ్ళకే వేసింది. మీరు ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ టీఆర్ఎస్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఏలే వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అభ్యర్థికి వాళ్ళు ఓటు వేయలేదు. సరే, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి సంబంధించి. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ కూడా వేయలేదు. వాటికి వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, నేను కాదన్నాను. ఇప్పుడు ఆంజనేయులు గారు ఏమంటున్నారు, ఆ పాట ఈ పాట ఎవరి పార్టీ అనేటిది కాదు. ఇప్పుడు ప్రజాస్వామ్యములో ఉపరాష్ట్రపతి పదవి అనేటువంటిది వీలైనంత వరకు ఏకగ్రీవంగా, రాజకీయాలకు అతీతంగా, పెద్ద విమర్శ లేకుండా, పెద్ద గొడవ లేకుండా, గలాబా లేకుండా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికైతే సంతోషం అనేటువంటిది భావిస్తారు. ఆ కోణంలో అడిగి ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మీరు రాజకీయాలను ఆలోచిస్తే ఆంజనేయులు గారు మరి ఆంధ్ర ప్రాంతంలో ఏందో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేము టీడీపీతో ఉన్నప్పటికీ, జనసేనతో ఉన్నప్పటికీ కూడా ఘర్షణ వాతావరణంలో మాతో ఎప్పుడు లేడు. అది ఆయన రాజకీయ పరపతి. ఓడిపోతే అక్కడ ఏదో చూసుకుంటాడు, అదే చేస్తాడు, కానీ కొట్లాడాలని ఏం లేదు కదా. మేము ఇంకోటి అడుగుతున్నాడు, ఎన్డీఏలో మీరు మాట్లాడినారా? మీకు తెలుసా ఎన్డీఏలో మాట్లాడేది? చంద్రబాబు నాయుడు మీకు ఫోన్ చేసి చెప్పిండ్రు ఆంజనేయులు గారు ఏమని? నాతో మాట్లాడకుండా డిక్లేర్ చేసిన వాళ్ళని పార్లమెంటరీ పార్టీ, బీజేపీ పార్లమెంటరీ పార్టీ అని. ఆ మాత్రం రాజకీయం తెలియకుండా దేశాన్ని పాలిస్తున్నామండి, వరుస పెట్టి 3వసారి గెలిచిన మీ దేశంలో. మా పార్లమెంటరీ పార్టీ తీర్మానం చేసింది చంద్రబాబు గారితో కానీ, అక్కడ బీహార్ యొక్క ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో కానీ మా సభ్యులతో మాట్లాడకుండా డిసైడ్ చేస్తారండి. ఇంత మీ లెవెల్లో కొంత పాయింట్ దొరుకుతుంది, బలహీనత దొరుకుతుంది అనుకుంటే అంత బలహీనంగా ఇలా భారతీయ జనతా పార్టీ లేదు. గుర్తుపెట్టుకోండి, అహాబీలం మటన్ నడుపుతలే, మేము రాజకీయాలు నడుపుతున్నాం. మాకు ఎత్తుగడలు ఉన్నాయి, రాజకీయాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇలా మీరు బిల్లులు పెట్టలేదా? మీరు ఊహించిన ఇలా బిల్లులు ఈ దేశాన్ని ఎట్లా పాలించాలో, ప్రజల మద్దతు మాకు ఏ రకంగా వస్తుందో మాకు తెలుస్తుంది. ఆ చర్చకి నేను పోను. మల్లయ్య యాదవ్ గారు కూడా అదే మాట్లాడుతున్నారు. మల్లయ్య యాదవ్ గారు పార్టీకి మా వాళ్ళు మాట్లాడతారా నేను అది ప్రస్తుతానికి నాకు తెలియదు, నేను దాని గురించి కామెంట్ చేయను. కాబట్టి ఏ పార్టీ ఏది అనేటువంటిది చంద్రబాబు జగన్మోహన్ ఒకటి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఉండగానే ఇంకో పార్టీతో మాట్లాడారు. ఇక్కడైతే కూటమి ప్రభుత్వం లేదు కదా. నేను జగన్మోహన్ రెడ్డి గారితో మా రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడినరు అనేటువంటి చర్చ ఇవాళ కనపడుతున్నటువంటి సందర్భం లోపల మా పార్టీ సతీష్ గారు ఒక్క నిమిషం. మాకు నచ్చిన, మాతో కలిసి వచ్చిన ఏ మిత్రులైనా మేము ఉంటది. ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేసిందని చెప్పి వైసీపీ నాయకుడు చెప్తున్నాడు. సరే, మీడియాలో కూడా కనపడుతున్నట్టు విషయం. అంటే మా పార్టీ చంద్రబాబు గారు తను మాట్లాడకుండానే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఈ మాత్రం రాజకీయం ఎట్లుంటారండి? మీరు నాకు అర్థం కాదు. వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం. మల్లయ్య యాదవ్ గారు కంటిన్యూ. మిగతా మీ భాగస్వామ్య పార్టీలతో మాట్లాడుకొని ఉండొచ్చు, మాట్లాడుకోపోయి ఉండొచ్చు, అది మీకు సంబంధించిన విషయం. కానీ 109 ఓట్లు మీకు మెజారిటీ ఉన్నది అన్న తర్వాత వేరే వాళ్ళకి ఎరేయాల్సిన అవసరం లేదు కదా. తయారు చేయాల్సినట్టు, షిండేల్ని తయారు చేసినట్టు వేరే మెజారిటీ లేకపోయినా గానీ మళ్ళీ సీట్లో కూర్చునే ప్రయత్నం చేసినట్టు. మీ మిత్రుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా, మీతో మాట్లాడుతున్నా మీ ఇంటికి వస్తా అంటున్నాడు కదా. మేము అనలే కదా మాట. కాదు, మధ్యలో మీరు మాట్లాడితే నేను మాట్లాడలేకనా? ఆయన వస్తాను కదా మీ ఇంటికి వచ్చి మధ్యలో ఇన్ని కేసులు పెట్టి మాట్లాడుతున్నంతసేపు నేను మాట్లాడలేకనా? మాట్లాడండి మధ్యలో క్లాస్ టాకు. అందుకని నేను ఏమంటున్నా అంటే, మీకు మెజారిటీ ఉందని మీరే లెక్కలేసి చెప్తున్నప్పుడు వేరే వాళ్ళకి గాలం వేయాల్సిన పని లేదు. ఇప్పటి వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేసింది ఏంది? మెజారిటీ సభ్యులు లేకపోయినా ప్రభుత్వాలను గోలగొట్టి షిండేల్ని తయారు చేసిన ఘనత మీదే కదా. మళ్ళా విపక్షాల మీద కూడా ఎందుకు ఇట్లా ఎరేసే ప్రయత్నాలు? మీ అవసరాల కోసం నిజాయితీ అని చెప్పి చెప్పుకున్నట్టు నిజాయితీగా నిస్వార్థంగా ప్రభుత్వాన్ని నడిపితే అయిపోతుంది. కానీ ఎన్నికలు రాగానే ఒక రకమైన విధానం, ఎన్నికలు రాకముందు ఒక రకమైన విధానం, నిలబెట్టుకోవడానికి అనేక రకమైన ప్రయత్నాలు. ఇప్పుడు మల్లన్న నైతికతకి కట్టుబడి ఉండాలి.
ఇప్పుడు మేము ఎవరికి ఫోన్ చేయాలా, ఎవరితో మాట్లాడాలా అనేది మా సొంత విషయం అది. సరే సొంత విషయాలకు వచ్చేసరికి ఒక్క నిమిషం అండి. సొంత వెంకరెడ్డి గారు అది క్లారిటీగా, ఎందుకంటే ఒక కూటమి ప్రభుత్వం అంటే 5 కలిస్తే 4 కలిస్తే 3 కలిస్తే కూటమి ప్రభుత్వం. ఆ కూటమి ప్రభుత్వంలోనే ఆ 3కి శత్రుత్వమైన వ్యక్తి కావచ్చు, లేదంటే బయట వ్యక్తి కావచ్చు, మాట్లాడేటప్పుడు ఈ 3 ప్రమేయం తీసుకోవాలి. అది అడిగిన దాంట్లో క్వశ్చన్ కరెక్టే ఉంది, దానికి ఆన్సర్ మాత్రం మీరు ఇవ్వడానికి కొద్దిగా మొహమాట పడుతున్నారు. అది ఎందుకంటే ఒక సామెత ఉంది మన దాంట్లో కూడా ఒక సామెత ఉంది. ఎందుకంటే అరే అందరితో మా గతంలో కూడా టీడీపీ వైసీపీ మాకు మద్దతు ఇచ్చిరండి. పాంపగా తోక చుట్టం, అంతే కదా, పాంపగా తోక చుట్టం అనే సిద్ధాంతంలో ఉన్నారు. అది వేరు మద్దతు ఇవ్వకపోతే కదా గతంలో 2 పార్టీలు ఇచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం కేసీఆర్ పాలనలో ఏమైందో నాకు తెలియదు, కానీ మొత్తం మీద కేసీఆర్ పాలనలో వాళ్ళకున్న సంబంధించిన ఎవరున్నా కానీ కేసీఆర్ మాటకు మాత్రం కట్టుబడి ఉన్నారనేది క్లారిటీగా అర్థమైంది. ఎందుకంటే తను చెప్పిన వారికి మాత్రం ఇస్తారు. ఎస్, కృష్ణాంజనేయులు గారు కంటిన్యూ. కృష్ణాంజనేయులు గారు, ఇక్కడ ఒక అంశం అండి, ఇందాక మిత్రులు ఆయన వెంకటరెడ్డి గారి పెద్దలు చెప్తున్నారు కదా, మా మిత్రులతో మేము మాట్లాడుకోమండి, మాకు తెలియదండి ఆ రాజకీయం అనేటువంటిది. మీరు 2014, 2019, 2024 వరకు కూడా అసలు మీ మిత్రులు ఎవరు, వాళ్ళకి ఇచ్చే మీ గౌరవం ఏంటి, మీరు అంతర్గత ప్రజాస్వామ్యం మీ కూటమిలో ఇచ్చే వాళ్ళ గౌరవం ఏంటి, ఇవన్నీ తెలియదా అండి? బయట మీ విషయమే కాదండి, ఒక రాజకీయ పార్టీ ఒక ప్రభుత్వాన్ని నడిపేటువంటి కూటమి మీరు ఏ విధంగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు, ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ఎవరు సంబంధించినటువంటి అంశం. రెండో అంశం ఏంటి అంటే, ఇంకో రెండో అంశము ఏమండి, ఒక ఉపరాష్ట్రపతిని ఎన్నిక చేసుకునేటప్పుడు ఏ విధమైన కాంట్రవర్సీ లేకుండా ప్రజాస్వామ్యతంగా చేయాలంటే అసలు ఈ ఎన్నికే ఎందుకు? ఈ ఎన్నికే అవసరం లేదు. ఇది కేవలము మీ అప్రజాస్వామిక చర్యల వల్ల ఆ విధంగా రాజీనామా చేయించడం వల్ల వచ్చినటువంటి బలవంతంగా రాజీనామా చెప్తారండి. చెప్తారు. రాజమౌళి గారు ఒక్కటే అంశాలు చెప్తున్నాను. వెంకటరెడ్డి గారు ఒక్క మాట వినండి, పెద్దలు ఒక్క మాట వినండి, వెంకటరెడ్డి గారు ఒక్క మాట వినండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాకు 2019 నుంచి 24 వరకు తెలుగుదేశం మద్దతు ఇచ్చింది, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న. 2024 నుంచి ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ మద్దతు ఇస్తుంది. అంటే మద్దతుకి ఏం చేస్తారు? మీరు మద్దతు ఇవ్వనటువంటి వాళ్ళ జైలు వేసేట పడుతుంది. మీ మిత్రుడిగా ఉన్నటువంటి ఆంజనేయులు గారు ఒక్క నిమిషం, ఎందుకంటే ఇప్పుడు గౌరీ సతీష్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు అందుబాటులో. ఒక్క నిమిషం వరకు మనకు టైం ఉంది. సతీష్ గారు, రాజమౌళి గారు, భారతీయ జనతా పార్టీ ఒక్క మాటకు సమాధానం చెప్పాలి. ధన్గడ్ గారి కాల పరిమితి ముగించక ముందు ఎందుకు రాజీనామా చేయించారు ఒకటి. రెండో అంశం ఏంటంటే, మేము మఠాలను నడుపుతున్నామంటే ఈ భారతదేశంలో మఠాలను నడుపుతున్నటువంటి ఎవరైతే మఠాధిపతులు ఉన్నారో గౌరవ పెద్దలందరూ కూడా అంటే వారు ఇష్టాంతరిత్రం ఉంటారు అనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశం అండి. ఎంతవరకు సమంజసం కాదు. దాంతో పాటుగా వారికి అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నప్పుడు మిగతా ప్రతిపక్ష పార్టీలను ఎవరైతే వారికి సపోర్టివ్ అయినటువంటి పార్టీలను అప్పీల్ చేయడం అంటే ఎంతవరకు సమంజసమో ఒక్కసారి రాజకీయ పార్టీగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. అది లేకుండా రైట్ వెంకరెడ్డి గారు, గంగాప్రభ వెంకరెడ్డి గారు మాట్లాడే ముందు ఇతరులకు కూడా ఒక్క నిమిషం మీకు చెప్తున్నా, మళ్ళీ మీకు చెప్తున్నా డిబేట్లో. ఒక్క నిమిషం వెంకరెడ్డి గారు వినండి, నా మాట వినండి. ప్రతిసారి ఎందుకంటే మీరు మాట్లాడేదో, ఎందుకంటే ఎదుటి వ్యక్తి క్వశ్చన్టు మీరు ఆన్సర్ ఇవ్వండి, కానీ మాట్లాడేటప్పుడు జనం చూస్తున్నారు అనేది మాత్రం మర్చిపోకండి దయచేసి. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తం మీద ఈరోజు బిటాక్లో పాల్గొన్నటువంటి గంగాపురం వెంకరెడ్డి గారికి, చెవుల కృష్ణారెడ్డి గారికి, గౌరీ సతీష్ గారికి, బొల్లం మలయ్ యాదవ్ గారికి, ఆ రకంగా ఎల్ఎం మోహన్ రెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.